పరిశుద్ధుడు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో అర్హత యోగ్యత లేని మమ్మును ప్రభువా సిలువనొద్ద నుండి మమ్మల్ని అంగీకరించుటకు, సిలువ అనే బలిపీఠము దగ్గర నుంచి మమ్మల్ని స్వీకరించుటకు మీరు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తం సిలువలో చెందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇటు కృపను మేము పొందుకున్న వారమై పరిశుద్ధాత్మని సహాయంతో మీ కృపాసనం వైపు చూచుచు ఈ ఆరాధనా కార్యక్రమంలో రెండవ వర్తమానం కొరకు సహాయము నిమిత్తము ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాం. నరమాతృలమైనటువంటి మమ్మును దయతో కనికరించి మహిమగల మీ మాటలతో బలపరచమని, ఈ కొద్దిసేపు కొన్ని మాటలను ఆశీర్వదించమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక రెండు ఆసక్తికరమైనటువంటి వచనాలను మనము చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూద్దాం. 7వ వచనము. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వారికి స్థలము లేనందున అనే పదాన్ని, ఆ భాగాన్ని చూద్దాం. ఎవరికి స్థలము లేదు, దేనికి స్థలము లేదు అని ప్రశ్నిస్తే, లోకాన్ని కలిగించిన యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని రక్షించుటకు, ఈ లోకములో అడుగుపెట్టుటకు ఆయనకు స్థలము లేకపోయింది. తల్లైన మరియమ్మ గారు ప్రసవించుటకు అని బైబిల్ చెబుతోంది. కారణాలు ఏవైనా ఆ మాట మనకు విచిత్రంగా అనిపించాలి. ఎక్కువ మందికి బాగా తెలిసిన ఒక పాట, అవని అంతా ఆయనదే అయినా స్థలం ఏది అని ఒక పాట. అవని అంతా ఆయనదే అయినా స్థలము లేదు. ఈ మాటను అలాగనే మనసులో ఉంచుకొని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనము చూద్దామా. 20. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మరలా ఇక్కడ ఫోకస్ ఏమిటి? స్థలము లేకపోవుట. అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 20వ వచనంలో స్థలము అనే అక్కడ మాట యొక్క ఉద్దేశం ఏదైనా, ఆ పదజాలం మనల్ని ఆకర్షిస్తోంది ఆలోచించడానికి. సృష్టికర్తకే సృష్టిలో స్థలము లేకపోవడం ఏమిటి? విచిత్రంగా ఉంది కదా. ఇంకొక మాట చూద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక, రోమా పత్రిక 16వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘము అని కనబడుతోంది.
సంఘం ఎక్కడుంది? ఇంటిలో. ఇంటిలో. ప్రభువు ఈ లోకంలో అడుగు పెట్టడానికి స్థలము లేదు. మొదటి శతాబ్దంలో సంఘము ఎవరిది అని మనం పిలుచుకుంటున్నామో బైబిల్ చెప్పిందో క్రీస్తు సంఘము. సంఘం ఆయనది. ఆయన సంఘానికి కూడుకోవడానికి చోటు లేదు. అంతేనా? ఎక్కడ కూడుకుంటున్నారు? ఇంటిలో. మరొకసారి చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘము అని కనబడుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్లా అనువారు. ఎక్కడుంది సంఘము? అకులా ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటనున్న సంఘమును. సంఘం ఎక్కడ ఉండింది అనే ఒక ఆలోచన చేస్తూ మనం కాసేపు ప్రయాణం చేద్దామంటున్నా. లూకాసు వార్త 2లో ఎక్కడైతే మనం ప్రారంభించామో అక్కడ నుంచి నెమ్మదిగా మనము పేర్చుకుంటూ వద్దాం పరిస్థితిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసాం. ఇంకొక వచనాన్ని చూద్దాం. ఫిలెమోను గారికి వ్రాయబడినటువంటి పత్రిక. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం ప్లీజ్. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయున్నది. చాలు. 2000 సంవత్సరాల క్రిందట యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినాన ప్రారంభమైనటువంటి, ఆత్మీయంగా మాట్లాడితే వైభవోపేతమైనటువంటి దేవుని సంఘము. దేవుని సంఘము అంటే రాత్రికి రాత్రి ఏదో సడన్గా ఐడియా వచ్చి భూమి మీద పుట్టింది కాదు. సంఘానికి వెనుక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏనాటిది అని ప్రశ్నిస్తే బైబిల్ చెబుతోంది అది నిత్య సంకల్పము అని. సంఘము విషయంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో బైబిల్ చెబుతున్నటువంటి మాట, ఈ సంఘము వెనుక ఉన్నది దేవుని నిత్య సంకల్పము. 8వ వచనం నుండి 11వ వచనం వరకు 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. నిత్య సంకల్పము, నిత్య సంకల్పము. ఆ భాగానంతా మీరు చదివితే అది సంఘము గురించి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, సబ్జెక్ట్ సంఘం, అది సంఘానికి వెనుక దేవుని నిత్య సంకల్పం ఉంది. సంఘం అంటే చిన్నది కాదు, ఎంతో గొప్పది, భూమి మీద సాటి లేనిది. అది మనోనేత్రములకు కనబడాలి, మట్టి నేత్రాలకు కనబడకపోవచ్చు. సర్వభూతలమంతా విస్తరించి ఉన్న ఒక మహా వ్యవస్థనే సంఘం. ఈ సంఘానికి పునాది యేసుక్రీస్తు ప్రభుని బైబిల్ అంటుంది. ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే అని బైబిల్ చెబుతోంది. అంటే యేసు ప్రభును
పక్కన పెట్టి సంఘాన్ని మనం ఊహించుకోవడానికి లేదు. అది సంఘం అవ్వదు. క్రీస్తు లేని సంఘము సంఘము కాదు, అది మానవ సంఘం అవుతుంది. అయితే సంఘాన్ని, నిత్య సంకల్పములో ఉన్నటువంటి సంఘాన్ని స్థాపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుకు భూమి మీద తన తల్లి ప్రసవించడానికి ఏమి లేకపోయింది? స్థలము లేకపోయింది. నెక్స్ట్, ఆయన పరిచర్యలో ఉండగా తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని అంటే, ఒకటి ఆయన ప్రయాణాలు అలాగ ఉన్నాయి, విపరీతమైనటువంటి ప్రయాణాలు, పరిచర్య, కాలినడక, తీరిక లేని పరిచర్య. ఒకవైపు విశ్రాంతికి స్థలము లేదు, విశ్రాంతికి సమయము లేదు. ధోనిలో పడుకుంటూ ఉంటాడు ఆయన. అలిసిపోయిన ఆయన విశ్రాంతి తీసుకోవడానికి చోటు లేని పరిస్థితి. అది భూమి మీద యేసుక్రీస్తు ప్రభుకు ఉన్న స్థితి. పోనీ ఆయన ప్రారంభించిన సంఘం ఏదైతే ఉన్నదో పెంతెకొస్తు పండుగ దినాన, ఆ సంఘానికి ఏమైనా ఆ రోజుల్లో చక్కని స్థలం ఉండినదా అని అడిగితే బైబిల్ చెబుతోంది ఆ రోజు వారికి స్థలము సరిగా లేదని. చూసాం కదా. యూదులకేమో సమాజ మందిరాలు ఉండేవి, మంచి మందిరాలు. క్రైస్తవులకు మాత్రం మందిరాలు ఉండేవి కాదు, ఇళ్లల్లోనే కూడుకునేవారు. ఒక యెరూషలేము పట్టణంలోనే ఇలాంటి సహవాసాలు ఎన్నుండినవో తెలీదు మనకు. ఎన్నో ఎన్నో ఇండ్లల్లో. యెరూషలేం అంటే ఇట్ ఈస్ ఎ సిటీ. మన హైదరాబాద్ ఎట్లుందో ఒక నగరం అది. ఒక నగరంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఒకే చోట కూడుకోవడానికి స్థలము లేని పరిస్థితులలో ఇలా చిన్న చిన్న ఇండ్లల్లో వారు కూడుకునేవారు. ఇవి ఆలోచించేటప్పుడు స్థలాన్ని బట్టి సంఘానికి మనము సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని మనం గ్రహించాలి. ఈరోజు మనకు అడవులలో కూడా సంఘాలు ఉన్నాయి, కొండల్లో కూడా సంఘాలు ఉన్నాయి. చైనా లాంటి దేశంలో అసలు కూడుకోవడానికి స్థలము విషయం తర్వాత అసలు అనుమతి లేదు. బహిరంగంగా కూడుకోవడానికి కొన్ని అరబ్ కంట్రీస్లో అనుమతి లేదు. ఈ రోజుకి ప్రపంచంలో కొన్ని దేశాలలో బహిరంగంగా కూడుకోవడానికి అవకాశాలు లేవు. అరబ్ కంట్రీస్లో మన ప్రియులు ఎందరో చిన్న చిన్న బేస్మెంట్లలోనూ చిన్న చిన్న హాల్స్లోనూ వారు కూడుకొని వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇందాక నేను ప్రస్తావించిన చైనా దేశంలో అయితే టనల్ చర్చెస్ అని నేను పలుసార్లు నేను చెప్పాను. సొరంగ సంఘాలు. బహిరంగంగా క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి లేని పరిస్థితులలో రహస్యంగా విశ్వాసులు సొరంగాలలోకి వెళ్ళి ఆదివారం పూట అందరూ గాఢ నిద్రలో ఉండగా ఎప్పుడో 3 గంటలకు రాత్రి నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి నిశ్శబ్దంగా దేవుణ్ణి ఆరాధించి సూర్యుడు ఉదయించేలోగా మళ్ళీ బయటపడిపోతుంటారు. చేతిలో వారికి బైబిల్స్ కూడా ఉండే పరిస్థితి లేదు. బిడ్డ తప్పిపోతే తల్లి 1 నెల 2 నెలల తర్వాత ఆ బిడ్డ దొరికింది లేదా దొరికాడన్న వార్త అందితే 1000 కళ్ళతో ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటుందో, బిడ్డ కనిపించగానే గుండెకు హత్తుకొని ఎలాగైతే వెక్కి వెక్కి ఏడుస్తుందో ఒక తల్లి, బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆ ప్రాంతాల్లో ఉండేవారు అంత వెక్కి వెక్కి ఏడుస్తుంటారు గుండెలకు హత్తుకొని. మా జీవితంలో మేము బైబిల్ను చూస్తున్నామని బైబిల్ను ముద్దాడుతూ ఉంటారు. యూట్యూబ్లో ఇప్పటికీ ఆ వీడియోస్ ఉంటాయి, మనం చూడొచ్చు. టనల్ చర్చెస్ ఇన్ చైనా అని కొడితే వస్తాయి. కానీ ఈరోజు మనము ఇంటికి ఒక బైబిల్ ఉందంటారా, చేతికి ఒక బైబిల్ ఉందా? మనందరికీ చేతికి ఒక బైబిల్ ఉంది, స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. మనందరం కూడా ఇటు రీతిగా దేవుణ్ణి ఆరాధించడానికి. ప్రపంచంలో అనేక మందితో పోల్చితే మనము చాలా విషయాలలో ధన్యులమనే చెప్పాలి. మనకున్నటువంటి స్వేచ్ఛ గాలులను బట్టి, మనకున్నటువంటి స్వతంత్ర స్థితిని బట్టి. అలాంటి వారి కోసం నిత్యము మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి.
సార్వత్రిక సంఘక్షేమం కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ తప్పిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉండాలి. కారణం, మనకంటూ ఒక విజన్ ఉండాలి. రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘములో మనందరము కూడా పాలిభాగస్తులమై ఉండాలి. మన స్థానిక సంఘాలు పాలి చర్చెస్ అయి ఉండాలి, భాగమై ఉండాలి. విడవబడినటువంటి సంఘాలుగా మనం ఉండకూడదు అనేటువంటి ఒక విజన్ మనకు ఉండాలి. విజన్ లేకపోతే మిషన్ ఎక్కడిది? కనుక మనం అన్నీ కూడా ఒక విజనరీ చర్చెస్గా ఉండాలి అని మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. పెద్దగా అయిన తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు అని పిల్లల్ని అడుగుతాం. అప్పుడు సరదాగా అడుగుతాం. కానీ అదే బిడ్డ డిగ్రీ చదివే వయసు వచ్చేసరికి నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే అప్పుడు కూడా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చెబుతున్నట్టుగా చెబితే ఆన్సర్ ఇప్పుడు కుదరదు. నీకు ఇప్పుడు ఒక విజన్ ఉండాలి. నీ కెరీర్ గురించి ఒక గోల్ ఉండాలి. ఈరోజు స్థానిక సంఘాలన్నీ కూడా సార్వత్రిక సంఘములో భాగమేనా అని అడిగితే తప్పుడు సిద్ధాంతాలతో ప్రయాణము చేసే, తప్పుడు పునాదిపై ఏర్పాటు చేయబడి ప్రయాణం చేసే సంఘాలుగా పిలువబడే ఉన్నాయి. అవి కష్టమే. పరలోకంలో తల్లి ఉంది అని చెప్పే సంఘాలు ఉన్నాయి. అవి సార్వత్రిక సంఘంలో భాగం ఎలా అవుతాయి? యేసుక్రీస్తు ప్రభుత్వం మనకు పని లేదు. అసలు నజరేయుడైన యేసే కరెక్ట్ కాదు, నజరేయుడైన యేసు అసలు మెస్సియా కాదు, అసలైన మెస్సియా ఇంకా వస్తాడు అని ఎదురు చూసే సంఘాలుగా పిలువబడే ఉన్నాయి. అవి సార్వత్రిక సంఘంలో భాగం ఎట్లా అవుతాయి? పరిశుద్ధాత్మను అంగీకరించని సంఘాలు ఉన్నాయి. అవి సార్వత్రిక సంఘములో భాగం ఎలా అవుతాయి? గనుక ఇది పరిశుద్ధ సంఘము. ఈ పరిశుద్ధ సంఘం అనేది పరిశుద్ధ వాక్యము చేత కట్టబడుచు ప్రయాణం చేయవలసినటువంటి సంఘాలు. అయితే ఈ సంఘాల చరిత్ర మనము చూస్తే మొదటి శతాబ్దంలో 2000 సంవత్సరాల క్రిందట కూడుకోవడానికి వారికి సరైన స్థలాలు ఉండేవి కాదు అనేటువంటి ఒక పిక్చర్ కనపడుతుంది. ఈరోజు మన ఈ పేరెంట్ చర్చికి అనుబంధంగా ఏవైతే బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయో అందులో నారాయణగూడ వైఎంసీఏలో మనకున్నటువంటి అనుబంధ సంఘం ఏదైతే ఉందో నేటికి అది కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ పుట్టినరోజు ఈరోజు జరుపుకుందనమాట. 3వ సంవత్సరంలోనికి అడుగుపెట్టింది. 2022వ సంవత్సరంలో అక్టోబర్ చివరి ఆదివారాన ప్రారంభమైనటువంటి ఆ స్థానిక సంఘము ఈరోజు సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ ఏట అడుగుపెట్టింది. నారాయణగూడలో మనము వైఎంసీఏలో మనము పరిస్థితులు, సౌకర్యాలు ఇవి చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తెలుసు. అక్కడికి హాజరయ్యే వాళ్ళకు తెలుసు, అప్పుడప్పుడు అయ్యే వాళ్ళకు తెలుసు. అక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ మనము సంఘము నడుపుకోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఇక శంషాబాద్ గురించి, అక్కడ మనకు అనుబంధ సంఘం ఉంది. శంషాబాద్లో కూడా కూడుకోవడానికి స్థలం లేదు మనకు. ఏవో తిప్పలు, ఏవో ప్రయత్నాలు మనం చేస్తూ ఉండగా ఒక చిన్న ఇల్లు దొరికింది. ఇప్పుడు ఆ ఇంటిలోనే ఇప్పుడు సంఘం కూడుకుంటోంది. శంషాబాద్లో మీ అడ్రస్ ఎక్కడ అంటే ఒక ఇంటనున్న సంఘం అది. ఆ ఇల్లు కూడా లేని పరిస్థితి కొన్ని నెలలు నడిచింది. ఈ మధ్య కాలంలో దేవుడు అక్కడ చిన్న ద్వారాన్ని తెరవగా అక్కడ మనము ప్రతి ఆదివారం కూడుకోవడానికి ఒక చిన్న స్థలం దొరికింది. అంటే భూమి మీద సంఘ పరిచర్య చాలా సందర్భాలలో స్థలము విషయంలో మనకు సవాలు విసురుతూ ఉంటుంది ఈ పరిచర్యలో అన్నది నేను ఒకసారి మనందరం జ్ఞాపకం చేసుకుందామని పిలుపునిస్తున్నా. అలాగనే కర్నూలులో మనకు ఒక చిన్న సంఘం ఉంది, అనుబంధ సంఘం. కర్నూలులో ఉంది అని అంటే పట్టణం పేరు పెద్దదే, కానీ సంఘం ఎక్కడ కూడుకుంటుంది? ఒక ఇంటిలో. కర్నూలులో కూడా ఒక ఇంటనున్న సంఘం అది. తిరుపతిలో ఒక ఇంటనున్న సంఘం అది.
ఈవెన్ గుంటూరులో మనం ఒక చిన్న అనుబంధ సంఘాన్ని నడుపుతున్నాం, అక్కడ కూడా పెద్దగా ప్లేస్ లేదు. విజయవాడలో ఉంది మనకు అనుబంధ సంఘం, పెద్దగా ప్లేస్ లేదు. చిలకలూరుపేటలో కూడా ఒక చిన్న ప్రాంతంలో అక్కడ కూడుకుంటున్నాం. అలా ఆలోచించుకుంటూ వెళ్తే దేవుని సంఘానికి భూమి మీద స్థలము అనేటువంటి ఒక సవాలు చరిత్ర అంతటా కనబడుతున్నట్టుగా మనము ఆధారాలతో ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. స్థలం ఏదైనా వాక్యము మాత్రం బంధింపబడకుండా వెళుతోంది. మన బైబిల్లో పత్రికలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని పత్రికలు వ్రాసినటువంటి భక్తులు చెరసాలలో ఉండి రాశారు. వాళ్ళు వ్రాయడానికి స్థలం ఎక్కడ దొరికింది? చెరసాల. ఉదాహరణకు చెప్పాల్సిన అవసరం ఏముంది? బైబిల్లో ఉన్న ఎఫెసీ పత్రిక చెరసాలలో ఉండి బంధకాలలో ఉండి రాసిన పత్రిక. ఫిలిపి పత్రిక బంధకాలలో ఉండి రాసిన పత్రిక. కొలసి పత్రిక బంధకాలలో ఉండి రాసిన పత్రిక. ఫిలేమోను పత్రిక బంధకాలలో ఉండి రాసినటువంటి పత్రిక. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక బంధకాలలో ఉండి రాసిన పత్రిక. ఇవన్నీ బంధకాలలో ఉండి వ్రాయబడిన పత్రికలు. ఇక మిగిలిన పత్రికలు కూడా ఏవైతే ఉన్నాయో పరిస్థితులు బాగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు కాదు, పరిస్థితులు బాగలేనప్పుడు రాసిన పత్రికలే. శ్రమలు, హింసలు, ఇబ్బందులు, ఇరుకుల మధ్య రాయబడినటువంటి పత్రికలు. ఒక వచనాన్ని చూద్దాం చాలు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఈ పత్రిక రాసే సమయానికి ఆయన స్థితి ఏమిటి? సంఖ్యలతో బంధింపబడ్డాడు. మీరు ఆలోచించండి, సంఖ్యలతో బంధింపబడిన భక్తుడు రాసిన పత్రిక ఇది. బంధకాలలో ఉండి రాసినటువంటి పత్రికలు ఇవి. అంటే భూమి మీద సంఘ ప్రయాణం లోకపరంగా ఆలోచిస్తే అంత సుఖంగా ఏం లేదు. భూమి మీద సంఘ ప్రయాణం లోకపరంగా ఆలోచిస్తే అంత సౌకర్యవంతంగా ఏం లేదు. మంచి రహదారిపై ప్రయాణం చేస్తున్నట్టుగా సంఘ ప్రయాణం భూమి మీద కనబడట్లా. ఇప్పుడు ఈరోజు మనము ఎవరైతే ఇక్కడ కూడుకుంటున్నామో ఇక్కడ కూడుకోవడానికి మన ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? పలు సందర్భాల్లో చెప్పాను. ఒక చిన్న బడిలో ఒక తరగతి గదిలో కుర్చీలు లేవు, చిన్న చిన్న బెంచెస్ ఉన్నటువంటి చిన్న తరగతి గదిలో ప్రారంభమైనటువంటి ఈ సంఘ పరిచర్య కొద్ది కాలానికి బడిలో మనకు ద్వారాలు మూయబడ్డాయి. దానికి ఏదో కారణం ఉంది. బహుశా బడి వేరే వాళ్ళకి అమ్మేయడమో, యాజమాన్యం అలాంటిది ఏదో కారణం వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాం? స్థలం లేక నాగోలు ప్రాంతంలో ఒకరోజు ఒక ఇంట్లో, మరొక రోజు ఒక ఇంట్లో, ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఇంటి లోపల మనకు అవకాశం లేక ఇంటి పైన ఓపెన్ ప్లేస్లో కూడుకున్న పరిస్థితులు. తర్వాత ఒక అన్నగారు, మేము ప్రేయర్ కొరకే ఒక హాల్ కట్టించాము, మీరు వాడుకోవచ్చు అన్నట్టుగా ఇండికేషన్ ఇస్తే అక్కడ మనము ఒక 2 నెలల్లో 3 నెలల్లో, నాకు సరిగ్గా గుర్తులేదు, అంతే, ఎక్కువ మనం చేసుకోలేదు. తర్వాత వారు మేము ఇక్కడ జరుపుకోవాలనుకుంటున్నాము అంటే మీరు ఖాళీ చేయండి అని వారు పరోక్షంగా చెప్పారు. అక్కడి నుంచి సికింద్రాబాద్కు వచ్చాం. ముందుగా వైడబ్ల్యూసీఏలో ప్రారంభించాం, అక్కడ నుంచి వైఎంసీఏకి షిఫ్ట్ అయ్యాం, తర్వాత ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడికి రావడానికంటే ముందు మన ప్రయాణం కూడా అంత హ్యాపీగా అంటే లోకపరంగా అంత సౌకర్యంగా ఏం జరగల. ఎండిన పరిస్థితులే. ప్రస్తుతానికి ఇక్కడ బాగానే ఉంది, కానీ ఎప్పుడు బాగుంటుందని చెప్పలేం. కొన్ని సూచనలు మనకు మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఆ వాతావరణం కనపడుతోంది, అది మనం ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. అంటే ఈరోజు ఇక్కడికి వచ్చి కూడుకునేంతవరకు ఈ హాల్ మనకు వస్తుందో లేదో అన్న సంగతి మధ్యాహ్నం వరకు మనకు కన్ఫర్మేషన్ లేకపోతే, అంటే వచ్చినా ఏ టైంకి వస్తుందో తెలియదు. పోయిన వారము నేను మీకు ప్రకటన ఇచ్చింది ఏమిటి? రండి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు కూడుకుందామని చెప్పాము. ఓవరాల్గా అదే పరిస్థితి. మనకు అరగంట లేట్ అవ్వచ్చు, గంట లేట్ అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడు హాల్ ఇస్తే అప్పుడు మనం కూడుకుంటామనే పరిస్థితే ఉంది. దేవుని కృప, ఈరోజు మనము
సమయానికి కూడుకోవడానికి మనకు అవకాశం దొరికింది. ఈ మధ్యకాలంలో పలు సందర్భాలలో మనము కూడుకోవడానికి స్థలము లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ప్రారంభ ప్రార్థన ఈరోజు ప్రారంభమైన పాటలు పాడుతున్నా కింద మన సహోదరులు డిస్కస్ చేసుకుంటున్నారు ఈ సమస్యల గురించి. ఏం చేయాలి, ఈ సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, ఏం చేయాలి అనేటువంటి పాయింట్పై. కుదిరితే ఈరోజు ఆరాధన అయిన తర్వాత ఆసక్తి కలిగిన వారు, సంఘం విషయంలో ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఈ మొత్తం ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత, బలవంతం లేదు, ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట మీరు ఉండగలిగితే మనము ఏం చేస్తే భవిష్యత్తులో ద్వారాలు సంపూర్ణంగా ఇక్కడ మూయబడే లోపు మీరు ఇక్కడ కూడుకోవడానికి అవకాశం లేదు, మేము అనుమతి ఇవ్వట్లేదు అని అన్నారనుకోండి, రాత్రికి రాత్రి ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ చేయించుకోవాలి అగ్రిమెంట్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మీకు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదని అన్నారనుకోండి, వాట్ నెక్స్ట్ అనేటువంటి ఆలోచనలు మనం చేయవలసిన అవసరత కనబడుతోంది. అంటే గాల్లో దీపం పెట్టి మనము అలా ప్రయాణం చేసే పరిస్థితి కాకుండా మనం ఖచ్చితంగా దీని గురించి ప్రభు పాదాల చెంత ప్రార్థనాపూర్వకంగా పెట్టి ఆలోచించవలసినటువంటి అవసరత మనకు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా కనబడుతుంది. అందరూ కూడా ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. మనకు కూడుకోవడానికి ఒక స్థలం అయితే మనకు అవసరం. ఒకవేళ ఈ క్యాంపస్లో మనకు హాల్ దొరకకపోతే ఎక్కడ కూడుకోవాలని మనం సిటీలో మనం ఎక్కడ కూడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో మన వాళ్ళు తిరుగుతున్నారు కూడా. కానీ అలా కాకుండా ఏదైనా మనం అందరం కలిసి ఒక ఆలోచన చేసి దీనికంటూ ఒక పరిష్కారాన్ని మనం పొందగలిగే అవకాశం ఉంటే ఆలోచిద్దామన్న ఉద్దేశంతో మన సహోదరులు క్రింద కాసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి నాకు అందించినటువంటి రిపోర్ట్ అది. ఈరోజు కుదిరితే ఒక 10 నిమిషాల పాటు మనం మాట్లాడుకుందామన్నా, మరి పరిస్థితులు అంత అనుకూలంగా ఏం అనిపించట్లేదు అని వారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మనందరం కలిసి చేయవలసింది ఏంటి, మొదటిగా ప్రేయర్. దేవుని దగ్గర ఈ విషయం పెడితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి, పరిష్కారం మనకు చూపిస్తాడనేటువంటి విశ్వాసం మనకు బలంగా ఉండాలి. నాకు బాగా గుర్తు, మనకు కొరియాలో మనకు ఒక ఆత్మీయ సహోదరుడు బాలరాజు గారు అని ఉంటారు. మీలో కొంతమంది తెలుసు, ఆన్లైన్ ప్రేయర్స్లో వాళ్ళు హాజరు అవుతుంటారు అప్పుడప్పుడు. కొన్ని సంవత్సరాల కిందట నన్ను పలు సందర్భాల్లో ఆయన ఫాలో అప్ చేశారు ఈ విషయం ప్రస్తావించే. కారణం దాదాపుగా ఒక 10 సంవత్సరాలకు పైగా ఆయనతో నాకున్నటువంటి పరిచయంతో హైదరాబాద్ కూడా వచ్చి ఆయన ఇక్కడే బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది మన సంఘం నుంచే. మీరు జంట నగరాల్లో కూడుకోవడానికి సరైన స్థలం లేదు, దీని గురించి మీరు ఎందుకు తీవ్రంగా ఆలోచించట్లేదు, దీని గురించి ఎందుకు మీరు ఎప్పుడు సంఘంలో మాట్లాడట్లేదు, దీని గురించి మీరు ఎందుకు సీరియస్గా డిస్కస్ చేయట్లేదని పలు సందర్భాల్లో తను నాతో మాట్లాడినప్పుడు, ఇప్పుడే స్టార్ట్ అయినటువంటిది, మరి అంతంత పెద్ద పెద్ద ఆలోచనలు ఇంకా మేము చేయలేదు అనేటువంటి సమాధానం ఇచ్చుకుంటూ నేను రావడం జరిగింది. కరెక్టే, ఎస్, ఇట్ ఈస్ ట్రూ దట్ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. కనుక నేను సంఘమంతటిని నేను కోరేది ఏంటంటే, మొట్టమొదట అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలు చేద్దాం. సంఘము బలముగా ప్రార్థన చేయటం వలన ఖచ్చితంగా సమాధానం దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అయితే మనకు ఎక్కడా దొరకలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ద్వారాలు మోయబడ్డాయి అనుకోండి, చెట్టు లేని మైదానం అయితే ఉండదుగా, ఏదో ఒక చెట్టు కింద వేసుకోవడమే అంతే. దానికి కూడా సిద్ధపడి ఉండాలి మనం అని చెప్తున్నాను నేను. వాట్ యు సే, అంతేనా? ఎక్కడో ఒక చోట ఖాళీ స్థలం మనకు దొరికిందంటే అక్కడ ఏదో ఒక టెంట్ వేసుకోవడము, రెంట్కి టెంట్ తెచ్చుకొని వేసుకోవడము, ఆరాధనలు సాగుతాయి. కానీ అలాగని మనము గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వు చూసుకున్నట్టు కాకుండా, దేవుడు మనకిచ్చిన జ్ఞానం మేరకు, దేవుడు మనకిచ్చినటువంటి అవగాహన మేరకు మన ప్రయత్నాలు మనం చేయాలి. కనుక ప్రయత్నాలు చేస్తూ మనం నాటి మన పని మనం చేసి దేవుని దగ్గర పెట్టాలి. నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసేను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నేను నాటకుండా అప్పుల్లో నీళ్లు పోయకుండా దేవుడా నువ్వు వృద్ధి కలుగు చేయంటే అది మీనింగ్లెస్. కనుక మనం చేయాల్సిన పని మనం చేద్దాం. ఏమంటారు? కనుక ఈరోజు మనకున్నటువంటి అవసరత నేను సంఘం ఎదురు పెట్టడం జరిగింది. కనుక నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, ప్రత్యేకించి ఈ సమయంలో నాయనా, మరి మేము కూడుకొనుటకు మాకు ఒక చక్కని స్థలం అవసరమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి
ప్రభువా, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఒక చక్కని ఏర్పాటును మాకు చూపించమని మీ సన్నిధిలో వేడుకొనుచు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, నిమిత్త మాత్రులమైనటువంటి మేము, తాత్కాలికమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి మేము, నిత్య దేవుడైనటువంటి మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ స్తుతులు, ఈ విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములోనే పరిశుద్ధాత్ముని సహాయముతో మిక్కిలి ఘనమైన మీ పాదముల చింతపెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.